సో హాయ్ అండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోయి మేమైతే కన్నా ఎస్క్రాస్ తీసుకుందాం పోతున్నాం. మా హరీష్ అయితే ఎస్క్రాస్ తీసుకున్నాడు. ప్రజెంట్ బెన్ సర్కిల్ అండి, ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడే దిగుతాం అనమాట. హోటల్ అయితే ఇక్కడే ఉంటుంది, లాడ్జ్. సో ఇక్కడ దిగేసి రెడీ అయిపోయి మేమైతే కన్నా ఎస్క్రాస్ తీసుకుందామని చెప్పి డెలివరీ తీసుకుందామని బండి కాడికైతే పోతున్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బండికి ఆయన అండి డ్రైవర్ అయితే కన్నా. సో అక్కడ నుంచి డెలివరీ అయితే తీసుకున్నాం. 2017 ఎస్క్రాస్ అనమాట. మంచి నంబర్ కూడా, మంచి ఫ్యాన్సీ నంబర్, BOSS బాస్ అండి, అంటే 6055. సో వాళ్ళు బాస్ అని వేయించినారనమాట. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను నేను నంబర్ కూడా. సో ఒకసారి చూసుకున్నారు కదా, బండి అయితే బాగుంది. 1.6 ఇంజన్ అండి. బండి అయితే డెలివరీ తీసుకొని ఇంకా ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే పడుతున్నాము. పట్టేసి ఇంకా చెప్తే కదా అక్కడ నుంచి వేరే బండికి అయితే పోవాలా, అక్కడికి పోతున్నాం. ప్రస్తుతానికి అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ అనేది పట్టేసినామండి మేమైతే కన్నా. సో ఇంకోటి ఏమంటే మా పరిస్థితి చూడండి, కస్టమర్లకి ఏమంటే ఆప్షన్ చాలా ఉంటాయి. ఒక ఆఫీస్కి వస్తే 20-30 బండ్లు ఉంటాయి, లేదా ఇంకో ఆఫీస్ పోవచ్చు. కానీ మా పరిస్థితి అంటే, నేను హరీష్ అంటే నేను కాదు, మా డీలర్లు అంతా బయట ఊరికి పోతారే. సో ఒక బండి అయితే సెట్ అయింది, ఇంకో బండి ఉందని చెప్పి తెల్లారు నుంచి సో గుడివాడకి వెళ్ళినాం. విజయవాడ నుంచి గుడివాడ నుంచి మళ్ళీ వీయూరు నుంచి ఇప్పుడు మళ్ళీ పక్కన పల్లికి పోయినాము. సో మా పరిస్థితి ఆ కస్టమర్లకి ఏం తెలియదండి, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఏమంటే బండి తెస్తారు అమ్మేస్తారు. ఇది కాదు, కష్టం ఉంటుంది. ప్రతి డీలర్ కూడా కష్టం ఉంటుంది, నాకు కూడా కష్టం ఉంది. బట్ కాకపోతే ఇది నాది కాదు, హరీష్ది. నాకు తోడైతే పిలుచుకొని పోయినాడు. కానీ ఆయన కష్టం నేను చెప్పుకోవాలి కదా. ప్రతి డీలర్ కూడా కష్టం ఉంటుంది. మీకు ఇచ్చే బండి వెనకాల, ప్రతి బండి వెనకాల కూడా చాలా కష్టపడితే కానీ మీకు ఆ బండి క్వాలిటీ తెచ్చి ఇవ్వలేరు. అందుకని దయచేసి కస్టమర్లు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి, ఓకే. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను బయలుదేరైతే డైరెక్ట్ ఒంగోలు అండి. ఒంగోలు అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడ మస్తుగా సాయంత్రం టైం స్పెండ్ చేసి బీచ్ లో తినేసి మళ్ళీ మదనపల్లికి అయితే బయలుదేరుతాం. సో ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే మేము మిలిటరీ వంటిళ్ళకి అయితే పోయినామండి. సో విజయవాడలో చాలా బాగుంటుంది. అక్కడైతే ఫుడ్ అయితే అంటే మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి దాని డెమో కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. మీరు డెమో చూడండి ఒకసారి. ఎవరైనా చూసి మేము తినడానికి తెప్పించినారు అనుకుంటారు, బట్ నేను తినడానికి అయితే కాదండి, డెమో చూపిస్తారు. ఏం కావాలో తెప్పించుకోవాలా. సో హరీష్ అయితే కన్నా ఇక్కడ చూసుకోవచ్చు, సంగటి ప్లస్ చేపల పులుసు అయితే తెప్పించుకున్నాడు. హరీష్ చాలా ఫుల్ అయిపోయిందండి ఈ రోజు అయితే కన్నా, చాలా హెవీగా అయిపోయింది. ఇంకా నేనైతే వైట్ రైస్ ఇంకా చికెన్ అయితే తెప్పించుకున్నా. అంతా బాగా హెవీగా తినేసినాము. మా హరీష్కి అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఈ రోజు అయితే కన్నా. ఫుడ్ అండి, వేరేదేం కాదు. ఇంకా ఫైనల్గా ఒంగోలుకి వచ్చేసినాము. ఒంగోలుకి అయితే వచ్చినాము. అంతలోనే మా వాడైతే రెడీగా ఉన్నాడు, మా రాజశేఖర్ అయితే కన్నా. ఎందుకంటే వచ్చేదే ఒంగోలుకి వాడి కోసం నేను. సో వాడితో కలిసి ఒకసారి కొంచెం అట్లా టైం స్పెండ్ చేసి టీ తాగేసి కొంచెం ఉండేసి వాడితో ఇంకా అట్లా మదనపల్లికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఇక్కడైతే ఖచ్చితంగా మనం ఒంగోలుకి వస్తే బెల్లం టీ ట్రై చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒంగోలు బెల్లం టీ అనేది స్టార్ట్ అయింది ఒంగోలులోనే. సో అందుకే అక్కడ బెల్లం టీ అనేది ట్రై చేసిన ముగ్గురం అయితే కన్నా. సో మా హరీష్కి అయితే ఫుల్గా టీ తాగేసి ఫుల్ అయిపోయింది. ఇంకా తాగేసి మదనపల్లికి అయితే బయలుదేరినాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.